మనం చూసుకున్నప్పుడు అది అనేక దశాబ్దాల కల స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజీపేట ఏదైతే ఉందో అది రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది చాలా వందల సంవత్సరాలుగా దశాబ్దాల కలది. ఇక్కడ స్థానికులు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే ఈ ప్రాంతం దక్షిణ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. 530 కోట్ల వ్యయంతో దాన్ని కేంద్ర నిర్మాణం వచ్చే 2025 డిసెంబర్ నాటికి దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి 160 ఎకరాల్లో విస్తీర్ణంలో రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL జపాన్కు చెందిన టైకిషో సంస్థ జాయింట్ వెంచర్గా దీన్ని నిర్మిస్తున్నారు. యూనిట్ వందే భారత్ రైల్ కోచ్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్లు, EMU రైల్ LHB కోచ్లు వీటిని తయారు చేయడానికి సంబంధించి రైల్వే కోచ్లకు సంబంధించి చేస్తున్నారు. మెల్లగా ప్రైవేట్ వైపు రైల్వే చూపు పడతా ఉంది. సో ఇప్పటికే ఎక్కడికక్కడ రైల్వే ప్రైవేటు జనం లేని సాట ప్రైవేట్ చెప్పారు. సో సర్వీస్ పోయింది. సో సర్వీస్ అంతా పోయి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో అంతా సిద్ధం చేసి నిర్వహణ ప్రైవేట్కి అప్పచెప్తున్నారు. అది ఎక్స్పీరియన్స్ అంటున్నారులే, కానీ ఎక్స్పీరియన్స్ పేరుతోనే 70% 80% ప్రైవేట్ రంగానికి అప్పచెప్తే మరి ఏమి బహుళజాతి సంస్థలకు అప్పచెప్పి చేతులు దులుపుకుందామనే చందంగా ఉన్నది. సో ప్రైవేట్ సంస్థలు టెండర్ ద్వారా అప్పగించాలని రైల్వే భావిస్తుంది. టెండర్ ఖరారయ్యే నాటికి తర్వాత ఇది ఎవరు ఏందని దానికి సంబంధించి ఒక రూపకల్పన జరిగింది. 80% పైగా ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నప్పుడు అది ప్రభుత్వ రంగం వల్లనేమో అది ఉంటాయి, ఆ షేర్లు పోతాయి అనేది కూడా మనం చెప్పలేము. సో ఇది రైల్వే ఈ ఫ్యాక్టరీలు ఏమేమి తయారు చేస్తారంటే రైల్వే అధికారుల అంచనాల ప్రకారం ప్రాథమిక సమాచారం మేరకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో ఏటా 15 వందే భారత్ రైళ్లు ఒక్కో దానికి 16 కోచ్లు తయారు చేసి సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక్కో వందే భారత్ రైలు తయారీకి 140 కోట్లు ఖర్చు అవుతుంది. అదేవిధంగా నెలకు 10 చొప్పున MMTS తరహా రైల్ రేక్స్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్లు తయారు చేస్తారు. ఒక్కో రైలు 90 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. సాధారణ రైళ్లు వినియోగించే LHB కోచ్లను నెలకు 50 వరకు తయారు చేస్తారు. ఒక్కో కోచ్ ధర 1.6 కోట్లు ఉంటుంది. ఇది AC కోచ్ అయితే 2 కోట్లు ఖర్చు అవుతుంది. సో అసలు పుట్టకముందే ప్రైవేట్ పరం చేసేటువంటి ఎవరైనా పుట్టిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వస్తే ప్రభుత్వ రంగ సంస్థలని కాంగ్రెస్ మొదలుపెట్టింది అమ్మటం, బీజేపీ వచ్చి దుంపరాశనం చేసుకుంటూ వచ్చింది. బీజేపీ నుంచి అంతకంటే ఎక్స్పెక్ట్ ఏం చేయలేము. ఉన్నవాటిని నమ్ముకుంటూ వస్తూ ఉన్నారు, కొత్త వాటిని బెటరు. సో ఇదేనాటికి కూడా ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పేరుతోని ఏదైతే ఉన్నదో 1991లో మన్మోహన్ సింగ్ ఆనాడు ఆర్థిక మంత్రిగా, PV నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్న రోజులలో ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, LPG పేరుతోని ప్రైవేట్ రంగాన్ని ప్రపంచం కుగ్రామంలాగా తయారు చేసి చేసుకున్నారు. సో అనుభవాలు ఏం చెప్తున్నాయి LPG దాని ప్రకారం అనుకున్నప్పుడు అనుభవాలన్నీ LPG లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇది పెట్టుబడిదారుల ప్రయోజనాలకు ఉపయోగపడ్డ తప్ప సామాన్య దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ 100కు 90%, 95% ప్రజలకు ఏమీ ఉపయోగపడలేదని చెప్పేసి గత అనుభవాలు చెప్తున్నా కూడా పాలక వర్గాలు వాటిని పెడచెవిన పెట్టి చెవిటోడి ముందు శంఖం ముందిన చందంగా తయారని చెప్తే ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి చేతులు దులుపుకునే చందంగా తయారని చెప్తే ప్రభుత్వ రంగంలో నడిపే పరిస్థితి కనపట్ల. ప్రభుత్వ రంగంలో నడిపినప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యక్ష పరోక్షంగా వందలాది వేలాది లక్షలాది ఉద్యోగాలు, పరోక్షంగా కూడా ఎంతోమందికి వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. బట్టల కొట్టు, కిరాణం కొట్టు, కూల్ డ్రింక్ షాపులు, టీ కొట్లు, హోటలు, భోజనాలు, బంగారం కొట్లు, బట్టల కొట్లు ఇట్లా అనేక రంగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగం జరుగుతుంది. బియ్యం కొట్లు, ఇంకా అనేక రకాల పాడి పరిశ్రమ, పాల ప్యాకెట్లు ఇట్లా అనేక రంగాలు, ఉపాంత రంగాలు ఏదైతే ఉన్నాయో అనుబంధ రంగాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నది. కానీ మొదట్లోనే పుట్టకముందే ప్రైవేటు పరం చేసినటువంటి కడుపులోనే ఆడపిల్లలు చంపుతుంటారు. మగపిల్లగాడు అయితే నుంచి ఆడపిల్లలైతే కడుపులోనే చంపేస్తుంటారు. అట్లా వచ్చింది పరిస్థితి. బీజేపీ నుంచి అంతకంటే ఎక్స్పెక్ట్ ఏం చేయలేము. ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి మొత్తం ప్రైవేట్ కంపెనీల CEOలుగా పాలక వర్గాలు పరిపాలిస్తారని చెప్తారు. సో అయినా కూడా వాళ్ళకి 400 MP సీట్లు వచ్చి మేము 543 ఉన్న పార్లమెంట్ స్థానాల్లో 400 MP సీట్లు గెలిచి తీన్మారు కొడదామనుకున్నారు. కానీ ప్రజలు పార్టీ లీడర్లు అటు ఇటు మారినా కూడా ప్రజలు స్ట్రాంగ్గానే బీజేపీకి బుద్ధి చెప్పిన బీజేపీ ఓన్గా కూడా మెజార్టీలోకి రాలేదు. వాళ్ళు బీహార్, వాళ్ళ జనతాదళ్, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు తీసుకునే వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం NDA కూటమి పేరుతోని. సో అయినా కూడా ప్రైవేట్ రంగాన్ని అయితే వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి కనపట్లేదు. సో ప్రజలు కోరుకుంటున్నది ఒకటి, వీళ్ళు రాజకీయాలతోని చేసి ఒక పరిస్థితిని ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. బీజేపీని అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను వరుసపెట్టి అమ్ముకుంటూ వస్తూ ఉంది. LIC దగ్గర నుంచి షేర్లు అమ్ముకుంటూ వస్తూ ఉంది, BSNL నుంచి షేర్లు అమ్ముకుంటూ వస్తూ ఉంది. ఇంకా అనేక పౌర విమానాల శాఖ, పోర్టులు, షిప్ యార్డులు ఇట్లా వరుసపెట్టి అమ్ముకుంటూ వస్తూ ప్రైవేట్ కంపెనీలాగా, ఒక ప్రైవేట్ కంపెనీ CEO లాగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంటే మా దక్షిణ
తెలంగాణకి సంబంధించిన అంశంగా ఉన్నది కాబట్టి మాకు సంబంధించిన అంశంగా మేము భావిస్తున్నాం. మా బిడ్డలకి మా పిల్లలకి సంబంధించి భవిష్యత్ తరాలకు ఉపాధి దొరుకుతాం అనుకున్నాం. కానీ 180% మంది ఇతర ప్రాంతాలు ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినట్టు వాళ్ళకి సంబంధించిన పెట్టుకుంటారు. సో దానివల్ల అంత లబ్ధి జరిగిందని మేము చెప్పలేము. అది ప్రైవేట్ కంపెనీలాగా ఉంటుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, నీళ్లు, కరెంటు, రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ప్రజలు కట్టే పనులు అయితే అక్కడ ప్రైవేట్ రంగానికి అప్పచెప్తున్నారు. కానీ వాటి నుంచి వచ్చే అభివృద్ధికి సంబంధించి స్థానికులు ఉద్యోగాలు ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వ రంగంలో నడపడంలో ఉపాధి మంచిగా దొరుకుతుంది అనేటువంటి ఖాతా కార్యక్రమాలని పరిచయనట్టుగా పెట్టినట్టు కనబడుతుంది. ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వ్యవహారంగా కథలాగా ఈ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి ఒకవైపు వాటిని స్వాగతిస్తూనే ప్రైవేట్ రంగానికి అప్పచెప్పే కథా కార్యక్రమం ఏదైతుందో అదేమంత మంచిది కాదు దేశానికి సంబంధించి, దేశ అభివృద్ధికి సంబంధించి. సో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కనీసం 50-50% అన్నా ఉంటే బాగుంటుంది. 80-20 అంటే 80% ప్రైవేట్ రంగం, 20% ప్రభుత్వ రంగం. అది ఉంటుందా గవర్నమెంట్ చేతుల్లో? సూట్ కేసులు కమ్ముకునే బ్యాచ్లు చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో. వివిధ రంగాలు చూస్తున్నాం. ఈ రంగం ఆ రంగం అనేది అన్ని రంగాలు అట్లా వచ్చినాయి ఎక్కువ శాతం. కొన్ని రంగాలు మంచిగా కూడా ఉన్నాయి అనుకోండి. సో దీని నుంచి కూడా మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు సంబంధించి పరిస్థితులు కూడా అట్లే ఉంటాయి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో కడుపులోని ఆడపిల్లలను చంపిన సందంగా పుట్టకముందే ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రభుత్వ విధానాలు ఏదైతే ఉన్నాయో అతనికంటే గనుడు ఆచంట మన చందంగా కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్గా అప్పచెప్పే ప్రయత్నం చేస్తే ఇటు ప్రైవేటు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థలాలు, కరెంటు, రోడ్లు, నీటి వసతి అన్నీ ఇచ్చేసి మడుకొస్తారన్నీ ఇచ్చేసి దాని ప్రారంభానికి ముందే 80% ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం అంటే నిర్వహణ అయితే ఆ గవర్నమెంట్తో, జపాన్ గవర్నమెంటో ఇంకో గవర్నమెంట్తో నిర్వహణ దానికి సంబంధించి మాట్లాడుకోవాలి ఆ దేశాలతో దౌత్య అనుబంధ బిజినెస్కి సంబంధించి వచ్చినప్పుడు. కానీ అదే లేకుండా 80% మీకు ఇస్తాం 20% అంటే అది ప్రభుత్వ రంగంలో ఉంటుందా? తర్వాత మనం జాతీయం చేస్తామంటే కోర్టు ద్వారా మనం ఆ కేసులు గెలవలేస్తామా? సో ఇవన్నీ మరి అగ్రిమెంట్లో మరి కొన్ని 5 సంవత్సరాలకి మీరు నడిపిన తర్వాత మేము తీసుకుంటారా అని లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా అగ్రిమెంట్ చేసుకుంటున్నారా? సో ఈ ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. బీజేపీ నుంచి అంతకంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు దాకా వరుస పెట్టి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకుంటూ వస్తుంది. ఇప్పుడు సంస్థ ప్రారంభోత్సవానికి ముందే 180% ప్రైవేట్ రంగానికి కట్టపెట్టిందంటే నేనైతే పెద్ద ఆశ్చర్యపోవట్లేదు. ఇవన్నీ పెట్టుబడిదారులు, మల్టీనేషనల్ కంపెనీల గుమస్తాలాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో పార్లమెంటరీ భ్రమలు నాకు కూడా ఏం లేవు. 543 పార్లమెంట్స్ లోక్సభ స్థానాలు ఉంటే 543, 519 మంది 100 కోట్లు 1000 కోట్ల పైన ఉన్న వాళ్ళే. మిగిలిన వాళ్ళు కూడా 549, 543, 519 పోతే మిగిలిన వాళ్ళు కూడా కోటీశ్వరులే వాళ్ళు. ఓసీ, బీసీ, ఎస్టీ అయినా. సో ధనిక పార్లమెంట్లో అంతకంటే ప్రజలకి, దేశంలో అసంఘటిత రంగ కార్మికులకి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి, వ్యవసాయ కూలీలకి, లేకపోతే వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి, సామాజిక జీవనం గడిపే వాళ్ళకి, రోజు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండే చట్టాలు ఏదో తీసుకొస్తారని, ఆ విధంగా ముందుకు తీసుకుపోతారనేటువంటి భ్రమలు మాకేం లేవు. సో అలాంటి హక్కులు రావడం కోసం అసంఘటిత రంగ కార్మికులు ఈ దేశంలో ఏదైతే ఉన్నారో అట్టడుగు వర్గాలు, కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ వృత్తులు ఒకవైపు కడుపు కొడతా ఉన్నారు ప్రైవేటీకరణ, యంత్రీకరణ పేరుతోని. రెండో వైపు ఉన్నటువంటి పనులు చేసుకోలేక పేదరికంలోకి ఆత్మహత్యలు చేసుకునే నేపథ్యాన్ని వివిధ ప్రభుత్వంలో కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నింటినీ అధిగమించడానికి ప్రభుత్వం ఒకవైపు కుల వృత్తుల్ని, నైపుణ్యాన్ని పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూనే ఏదైతే ఉన్నదో వీళ్ళ కుల వృత్తులు కోల్పోయినటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చి సోమోపాధి పథకంతో ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వీళ్ళని ఉపాధిని పెంచి వాళ్ళని ధనిక వర్గాలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది పాలక ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చేపట్టాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ ఎడ్జ్ ఆర్గనైజేషన్.